హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమ్మీ మహి ఛానల్. ఈరోజైతే నేను ఫ్యాబ్రిక్ నెక్ సెట్ అయితే మేక్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్యాబ్రిక్తో. దానికోసం అయితే ఫస్ట్ నేను బ్లూ అండ్ పింక్ కలర్ అయితే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఆ రెండింటికి కాంబినేషన్ బాగుంటుంది కదా అని. అలాగే ఇది ఉంటుంది కదా, ఒక అట్ట లాంటిది, ఏదైనా ఇప్పుడు మనకి కేక్ కట్ చేసిన తర్వాత ఉంటుంది కదా కిందని, ఆ టైప్లో కానీ, లేకపోతే డ్రెస్సెస్ మధ్యలో కూడా ఉంటుంటాయి కదా, అలాగా కొంచెం లావుగా ఉన్నది కొంచెం తీసుకోండి. దాన్నైతే నాకైతే కొంచెం చిన్నగా కావాలని అయితే నేను రూ. 1 కాయిన్ ఉంటుంది కదా, దాంతో అయితే నేను రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. 5 మేక్ చేసుకోవాలి కాబట్టి ఒక 10 పీసెస్ లాగా అయితే రౌండ్గా కట్ చేసుకున్నాను. దానికైతే నేను ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, దాంతోనైతే స్టిక్ చేసుకుందామని ముందుగా ఫ్యాబ్రిక్ గ్లూ స్టిక్ చేసుకొని దానిపైన ఫ్యాబ్రిక్ స్టిక్ చేసుకుంటున్నాను. ఒక వైపు నుంచి నీట్‌గా స్టిక్ చేసుకోండి. ఎలా స్టిక్ చేసుకున్నా బాగానే వచ్చేస్తది. ఎందుకంటే దీనిపైన మనం ఇంకొక సేమ్ ఇలానే స్టిక్ చేసుకొని అంటించేస్తాం. కాబట్టి వెనక ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు, బాగానే ఉంటది. ఇలా బ్లూ కలర్ అయితే నేను ఒక 3 చేశాను. పింక్ కలర్ 2 చేశాను. ఇప్పుడు 4కే చూపిస్తున్నాను నేను. కాకపోతే 4 అయితే సరిపోలేదని తర్వాత నేను మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొకటైతే నేను ప్రిపేర్ చేశాను. అది లాస్ట్‌లో యాడ్ చేస్తాను. ఇప్పుడైతే 4 చూపిస్తున్నాను. సరిపోతది అనుకున్నాను నేను ఇలా. అలా స్టిక్ చేసుకున్న తర్వాత ఐ పిన్స్ ఉంటాయి కదా, ఐ పిన్స్‌కి బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ అయితే పింక్ కలర్ అయితే పూసలు ఉంటాయి కదా, పర్ల్స్, అదొక్కటి యాడ్ చేస్తున్నాను. పింక్ కలర్‌కి అయితే బ్లూ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇలా కిందన పర్ల్స్ యాడ్ చేసుకొని వాటి కిందన మళ్ళీ పూసలు ఉంటాయి కదా, గుట్టు పూసల టైపు పర్ల్స్ చైన్ ఉంది నా దగ్గర, వాటివి మళ్ళీ యాడ్ చేస్తాను. వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక్కొక్కటి పెట్టుకున్నాను, సరిపోలేదని మళ్ళీ ఇంకో 2 అయితే యాడ్ చేసుకున్నాను. మరి సింపుల్‌గా ఉంటే బాగోదేమో అనిపించి కొంచెం హెవీగానే ప్రిపేర్ చేస్తున్నాను. బ్లూకి 2 బ్లూ అండ్ ఒక పింక్, పింక్‌కేమో 2 పింక్, ఒక బ్లూ, మిడిల్‌లో అయితే ఐ పిన్స్‌కి అయితే పెట్టేసి గమ్ అప్లై చేసి మళ్ళీ వెనక ఇంకొక ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది కదా, అది కూడా స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం లూజ్ చేసుకొని అయితే ఆ పూసలు కూడా నేను స్టిక్ చేసుకుంటున్నాను. ఈ ఫ్యాబ్రిక్ నెక్ సెట్ అయితే నేను ప్రిపేర్ చేసేటప్పుడు అయితే స్టార్టింగ్లో ఎలా వస్తుందో అని అనుకున్నాను. కానీ టోటల్గా మొత్తం కంప్లీట్ అయ్యాక మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. మీకు కూడా నచ్చిందో లేదో ఫుల్గా వీడియో చూసి నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి. ఒక్కొక్క దానికి 3 ఆర్ 4 చొప్పునైతే నేను అవి పల్స్ చైన్ అనమాట. నేను ఒకటి లింకులు తీసి కట్ చేసుకున్నాను. నా దగ్గర ఎలాంటి పూసలు లేక పల్స్ చైన్ ఉంటుంది కదా, అది కట్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. 4 చొప్పున పూసలైతే నేను పెట్టేసుకొని దాన్ని మళ్ళీ టైట్‌గా చేసుకుంటున్నాను. మన ఛానల్‌లో ఈ ఇది సెకండ్ నెక్ సెట్, సెకండ్ వీడియో అనమాట. సెకండ్ నెక్ సెట్. ఫస్ట్ అయితే నేను లోటస్ షేప్‌లో అయితే నేను ఒక నెక్ సెట్ అయితే ప్రిపేర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్‌లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. అదైతే సింపుల్‌గా చాలా బాగుంటది. నీట్‌గా అనిపించింది నాకైతే, అది కూడా బాగా నచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఇదైతే కొంచెం హెవీగానే ఉంటుంది, పార్టీ వేర్ టైప్‌లా. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ వల్ల అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది. స్లోగా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. స్లోగానే పెట్టాను వీడియో అయితే నేను. అందుకే కొంచెం టైం కూడా ఎక్కువగానే ఉంటుంది. 8 ఆర్ 9 మినిట్స్ ఇలా ఉంటుందేమో వీడియో. అర్థమవుతుంది అనేవాళ్ళు కొంచెం స్పీడ్‌గా 2xలో పెట్టుకొని చూడండి వీడియో. కొందరికి అర్థం కాదని నేను కొంచెం స్లోగానే పెట్టాను. అండ్ అలాగే మన ఛానల్‌లో రీసెంట్‌గా 2 బ్యాంగిల్ సెట్స్ అయితే చేశాను. మిర్రర్స్ బ్యాంగిల్స్ ఒకటి చేశాను. అండ్ అలాగే కాసు బ్యాంగిల్స్ ఒకటి నేను మీషోలో ఒక సెట్ తీసుకున్నాను. అది కొంచెం హెవీ అయిపోయిందని చెప్పి దానివైతే కాసులు తీసి ఒక సెట్ చేశాను బ్యాంగిల్స్ లాగా. అది కూడా చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. మన ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ ఉన్నాయి. అండ్ ఇంకొక నెక్ సెట్ కూడా చేశాను. అది కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇలాంటి వీడియోస్
మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫైనల్గా చూసి ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. వీడియోలో కంటే రియల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది. పెట్టుకుంటే రియల్గా చూడటానికి అంత అనిపించలేదు, కానీ పెట్టుకుంటే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మిడిల్లో కూడా నేను పల్స్ చైన్ ఉంటుంది కదా, అది 3 ఆర్ 4 బిట్స్ చొప్పున అయితే నేను మళ్ళీ పెట్టాను. అలా ప్లెయిన్గా వదిలేసి లింక్స్ కనిపిస్తాయి కదా, ప్లెయిన్గా ఉంటాయని అయితే ఐ పిన్స్ కనిపిస్తాయని అది పెడుతున్నాను. పెడితే చాలా బాగుంది. ఈ సెట్ అయితే గుట్టపూసల టైప్లో ఉంటుంది, చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఈ వీడియోలో పింక్ ఒక 2, బ్లూ ఒక 2, మొత్తం 4 కదా కనిపిస్తున్నాయి. 4 ఒకసారి నేను ట్రై చేశాను పెట్టుకొని, సరిపోలేదు నాకైతే, చిన్నగా అనిపించింది. అందుకే ఇంకొకటి కూడా యాడ్ చేశాను, ఇంకొక బ్లూ. మొత్తం 5 చేశాను. 5 అయితే ఇప్పుడు కొంచెం కరెక్ట్గా సరిపోయింది. ఏంటంటే ఇది కొంచెం ఇంకా చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. కుందన్స్ పెట్టేసరికి కొంచెం పెద్దది అవుతుంది కదా, ఇంకొంచెం చిన్నగా చేసుకోండి. నేనైతే ఆ కుందన్స్ కూడా కొంచెం దగ్గరగానే పెట్టాను, మరి హెవీ అయిపోతుందేమో అని, కొంచెం పెద్దగా అయిపోతుందేమో పెట్టిన తర్వాత అని. అందుకే కొంచెం దగ్గరగా ముందుగే పెట్టాను, చివరగా పెట్టలేదు, చివర వచ్చేలాగా. ఇది ఇంకొంచెం చివరగా అంటించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. B7000 గమ్ యూజ్ చేశాను నేను. ఈ కుందన్స్ ఏంటో నాకు తెలియదు, కానీ ఇవి ఉన్నాయి నా దగ్గర ఎక్కువ, అందుకే ఈ షేప్లో తీసుకొని నేను స్టిక్ చేసుకుంటున్నాను. మొత్తం అన్నింటికి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక రౌండ్ 4mm స్టోన్ కూడా నేను స్టిక్ చేసుకుంటున్నాను. ఈ షేప్ కుందన్స్ వల్ల ఫ్లవర్స్లా కనిపిస్తున్నాయి ఇవి. ఈ సెట్ మీకు నచ్చినట్లయితే ఇంటి దగ్గర ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మెటీరియల్స్ కూడా పెద్దగా ఏం అవసరం ఉండవు కదా. ఈ కుందన్స్ అయితే మీషోలో కూడా ఈజీగానే దొరికేస్తాయి. ఫ్యాబ్రిక్ ఎలానో ఇంటి దగ్గర ఉంటుంది, ఏదో ఒక ఫ్యాబ్రిక్తో ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చితే గ్యారంటీగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇదిగోండి ఇంకొకటి ప్రిపేర్ చేసుకున్నానని చెప్పాను కదా, బ్లూ కలర్, అది కూడా నేను స్టిక్ చేసేసుకున్నాను. మొత్తం 5 అయితే కరెక్ట్గా సరిపోయింది నా నెక్కి. ఎవరికైనా 5 సరిపోతుంది మ్యాక్సిమం. కొంచెం చిన్నగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్ పింక్ కలర్ చేసుకుంటున్నాను. బ్లూ ఏమో 3 చేశాను కదా నెక్ సెట్కి, అందుకే ఇయర్ రింగ్ ఏమో పింక్ కలర్ చేసుకుంటున్నాను ఫ్యాబ్రిక్ తీసుకొని. ఇయర్ రింగ్స్ కొంచెం చిన్నగా చేశాను, ఎందుకని అంటే నెక్ సెట్ కొంచెం హెవీగా ఉంది కదా, కొంచెం పెద్దగా చేశాను. ₹1 కాయిన్తోనే కానీ కొంచెం పెద్దగా చేశాను. అవి ఇంకా కొంచెం పెద్దవి, ఇంకా కొంచెం చిన్నగా చేస్తున్నాను. నెక్ సెట్ పెద్దగా ఉన్నప్పుడు ఇయర్ రింగ్స్ చిన్నగా ఉంటే బాగుంటుంది అని. ఇదైతే నేను లోటస్ లాగా కొంచెం ఇలా కుందన్స్ అయితే స్టిక్ చేశాను, కొంచెం లోటస్ షేప్లో. రౌండ్గా అంటే ఇలాగే బాగుంటుందని నాకు అనిపించింది. ఇలా 2 ఇయర్ రింగ్స్ కూడా నేను చేశాను. దీని వెనకైతే నేను ఛార్జింగ్ అయిపోయిందని ఫుల్గా వీడియో తీయలేదు, కానీ ఈ పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ తీసుకొని 3 గుట్టు పూసలు పెట్టుకున్నాను. అలాగే బ్లూ కలర్ అయితే ఒక పూస అయితే పెట్టుకున్నాను. ఒక పర్ల్ అయితే నేను బ్లూ కలర్ పెట్టి అంటించుకుంటున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది కదా ఇయర్ రింగ్స్, అది మనకి అది పెట్టేసుకొని నేను స్టిచ్ చేసేసుకున్నాను. చిన్నగా ఇయర్ రింగ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ చైన్ అయితే ఉంది నా దగ్గర. ఈ చైన్ ఆ లింక్ ఉంటుంది కదా, లింక్ మొత్తం తీసుకున్నాను. మన దగ్గర థ్రెడ్ టైప్ ఉంటుంది కదా, ఇందాక చూపించాను, అదైనా బాగానే ఉంటుంది, కానీ దీనికి చైనే నాకు నచ్చుతుంది అనిపించింది. చైన్ బాగుంటుంది అనిపించి చైన్తోనైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. నా నెక్కి సరిపడా లెంత్ ఉన్న చైన్ అయితే తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. అంతవరకు కట్ చేసుకొని రింగ్ పెట్టుకుంటున్నాను. రౌండ్ రింగ్స్ ఉంటాయి కదా, రౌండ్ రింగ్తో అయితే నేను గట్టిగా స్టిచ్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ కూడా 2 సైడ్స్ కూడా నేను స్టిచ్ చేసేసుకొని ఈ హుక్ అయితే పెట్టేసుకున్నాను. లుక్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా మీకు నచ్చింది లేదు, సెట్ అయితే ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది. మీకు నచ్చిందో లేదో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగున్నాయి. గుట్టపూసల టైప్లో ఉన్నాయి కదా, నేనైతే
ఫ్యాబ్రిక్‌తో ఇలా చేద్దాం అనుకున్నాను. కానీ కిందన ప్లెయిన్‌గా ఉన్నాయని ఇలా గుట్టపూసలు పర్ల్స్ అయితే యాడ్ చేశాను. దీనివల్ల లుక్ అయితే ఇంకా బాగా నచ్చింది నాకు. పెట్టుకున్న తర్వాత కూడా చాలా బాగుంది ఇది. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.